అభ్యుదయ రైతుల సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు కేవలం ఆధిపత్యం కోసం చమురు నిల్వలు 17% ఉన్న వెనిజులా దేశం మీద వాళ్ళ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ ఆ దేశాధ్యక్షుణ్ణి, వారి శ్రీమతిని అన్యాయంగా, అక్రమంగా, అతి దారుణంగా దొంగిలించి తీసుకుపోవడం చాలా అన్యాయం అండి. ఈ చర్యని మొత్తం ప్రపంచం ఖండించాలని కోరుకుంటున్నాం. ఇటువంటి హేయమైన చర్య 1953 సంవత్సరంలో పనామా అనే దేశాధినేతని తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే 60-70 దశకాలలో కూడా వారు కొన్ని దేశాల అధ్యక్షుల్ని వాళ్ళు దొంగిలించి తీసుకెళ్ళడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య. ప్రపంచ మానవ జాతి సిగ్గుపడాల్సిన ఈ చర్యను మొత్తం ప్రపంచం ఖండించాలని వెంటనే ఆ వెనిజులా దేశాధ్యక్షుని వారి శ్రీమతిని తక్షణం ఈ క్షణమే విడుదల చేయాలని మా ఇస్కఫ్ తరపున మేము డిమాండ్ చేస్తున్నామండి. ధన్యవాదాలు. నా పేరు క్షేత్రపాల్, ఇస్కఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా అశాంతికి కారణమవుతా ఉంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు తనకు సిగ్గు లేకుండా ప్రపంచ శాంతి బహుమతి కావాలని నిస్సిగ్గుగా దేబరించి ఈరోజు వెనుజులా అనే దేశం పైన, ఆ దేశ సార్వభౌమ అధికారం మీద తీవ్రంగా దాడి చేశాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒక దేశంలోకి చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసే హక్కు నీకు ఏ న్యాయస్థానం ఇచ్చిందని చెప్పేసి ఈరోజు మేము ట్రంప్ను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అమెరికాలో అక్కడ చమురు నిక్షేపాలు లేక ప్రపంచంలో అత్యధికంగా చమురు నిక్షేపాలు ఉన్నటువంటి వెనుజులా దేశాన్ని ఆక్రమిస్తే అక్కడ ఉన్నటువంటి చమురు నువ్వు తరలించుకుపోవడానికి గత 50 ఏళ్లుగా నువ్వు కుట్ర చేస్తా ఉన్నావు. వెనుజులాలో సామ్యవాద ప్రభుత్వం చావేజ్ నేతృత్వంలో ఏర్పడినప్పటి నుండి అమెరికా విధానాలు సాగడం లేదని చెప్పేసి అప్పటి నుండి ఇప్పటిదాకా కుట్ర పన్నుతా ఉన్నారు. ఈ కుట్రలో భాగంగానే గతంలో చావేజ్ ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. చావేజ్ మరణానంతరం ఈరోజు చావేజ్ వారసులుగా వచ్చినటువంటి మదురోకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడంలో కుట్రలో భాగంగా అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాల్ని అమెరికాకు తరలించుకుపోవడంలో భాగంగానే ఈ అరెస్టు చేశారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దీన్ని మేము అరెస్టుగా భావించడం లేదు. దీన్ని ఒక దేశ సార్వభౌమ అధికారం మీద మరొక దేశం చేసినటువంటి కుట్రగా, దాడిగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. తక్షణమే కామ్రేడ్ మదురోని విడుదల చేయాలని చెప్పేసి మేము ట్రంప్ను ప్రశ్నిస్తా ఉన్నాం. నీకేమాత్రం సిగ్గున్నా, నీకు శాంతి పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా వెంటనే మదురోని విడుదల చేయడంతో పాటు